బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఎక్కడ చూసినా జిమ్మి చూ శారీస్ వైరల్ అవుతున్నాయి మీషోలో కూడా. సో అవన్నీ కూడా నేను ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ అన్ని తెప్పించాను. ఇంతకుముందు రివ్యూ చేశాను, బట్ ఇవన్నీ న్యూ ప్రొడక్ట్స్ అనమాట. సో వితౌట్ ఫర్దర్ లెట్స్ స్టార్ట్ మీషో జిమ్మి చూ వైరల్ శారీస్. అండ్ మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి ఫ్యాషన్ అప్డేట్స్ మీ దాకా వచ్చేస్తే. బై ది వే, నేను అరోమా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. మీకు కనుక స్కిన్ కేర్, హెయిర్ కేర్, హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ కావాలన్నా తప్పకుండా కింద కనిపించే నెంబర్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ కాటన్ లిక్రా శారీస్ అనమాట. సో ఇది వచ్చేసి నేను లాస్ట్ వీడియో చేశాను, బట్ తక్కువ కాస్ట్ లో వచ్చింది. 385 బిలో 400 అనమాట. బట్ డైలీ వేర్ కైనా సరే ఇది చాలా స్ట్రెచబుల్ ఉన్నాయి మెటీరియల్. సో సెల్ఫ్ వర్క్ ఉంది. సమ్మర్ లో చాలా మంది ఎండ ఎక్కువగా ఉండి చికాగ్గా ఉంటారు, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతుంటారు, విసుగ్గా ఉంటుంది, ఏ పని చేయబుద్ది కాదు. అలాంటి వాళ్ళ కోసం స్ట్రెస్ ఫ్రీగా ఉండటానికి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్న కొత్త ప్రోడక్ట్ అగారో హెడ్ అండ్ స్కాల్ప్ మసాజర్. సో ఈ ప్రోడక్ట్ రివ్యూ మీతో షేర్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదే అగారో రీఛార్జబుల్ ఎలక్ట్రిక్ హెడ్ నీడింగ్ అండ్ స్కాల్ప్ మసాజర్. ఈ హ్యాండ్ హెల్డ్ పోర్టబుల్ హెడ్ స్క్రాచర్ మసాజర్ని హెయిర్ గ్రోత్కి, డీప్ క్లీన్కి అండ్ స్ట్రెస్ రిలాక్సేషన్కి వాడుకోవచ్చు. బేసిక్గా ఇది వైట్ కలర్లో వస్తుంది. అలాగే దీంట్లో 96 సాఫ్ట్ సిలికాన్ బ్రిజిల్స్ ఉంటాయి. ఈ పోర్టబుల్ ఆర్గనామిక్ డిజైన్కి చార్జబుల్ USB ఛార్జింగ్ ఇచ్చారు. అలాగే ఈజీగా క్యారీ చేసుకోవడానికి ఇలాంటి అటాచ్మెంట్ కూడా ఇచ్చారు. ఈ రీఛార్జబుల్ USB ఛార్జింగ్తో 7 days మనం డైలీ 10 minutes వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ 1 button ఆపరేటర్లో 3 speeds ఉన్నాయి. స్లో ఫార్వర్డ్, స్లో ఆల్టర్నేటివ్లీ ఇన్ పాజిటివ్ డైరెక్షన్స్. దీని తర్వాత దీన్ని మనం స్విచ్ ఆఫ్ చేయొచ్చు. ఇది హ్యాండ్ హెల్డ్ మోడల్లో, అంటే కరెక్ట్గా చేతిలో సరిపోయేటట్టు ప్రిపేర్ చేశారు. ఇలాంటి అటాచ్మెంట్తో కూడా మనం క్యారీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. ముందుగా మనం ఆయిల్ అప్లై చేసుకుని పవర్ ఆన్ చేయాలి. తర్వాత దీన్ని మనకు కావాల్సిన మోడ్లో 3 speedsలో ఏదో ఒక మోడ్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే పాజిటివ్ ఆల్టర్నేట్లో పెట్టుకున్నాను. అలాగే ఇది మనం రెగ్యులర్గా యూస్ చేయటం వల్ల హెడేక్ రిలీఫ్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే స్కాల్ప్ని స్టిమ్యులేట్ చేస్తుంది, హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. హెయిర్ మసాజర్గా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. షవర్లో కూడా ఇది చేయటం వలన నీట్గా ఇది బ్రిజిల్స్ తోటి, సిలికాన్ బ్రిజిల్స్ తోటి మన హెడ్ని, స్కాల్ప్ని క్లీన్ కూడా చేస్తుంది. 360 degrees రొటేషన్ ఉండే హెడ్ అండ్ స్కాల్ప్ మసాజర్ తోటి మనం నెక్కి, హెడ్కి, స్కాల్ప్కి ఈజీగా మసాజ్ అండ్ క్లెన్జింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రోడక్ట్ మీకు నచ్చితే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. జిమ్మి చూ శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మీ ముందే అన్బాక్సింగ్ చేసేస్తున్నాను. ఒక్కొక్కటి రివ్యూ చేస్తుంటే ఒక్కొక్క వెరైటీ వస్తూ ఉంటాయండి. సో నాకు నచ్చిందా లేదని నేనైతే హానెస్ట్గా మీకు చెప్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ జిమ్మి చూ శారీ. అసలు ఎక్కడ చూసినా వైరల్ అయిందనమాట ఈ ప్రోడక్ట్. నేను రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా తీసుకున్నాను. ఆ లుక్ అయితే సైడ్కి ఇచ్చేస్తాను చూడండి. అదైతే క్వాలిటీ సూపర్ ఉంది. అండ్ వీటి క్వాలిటీ ఎలా ఉందో చూసేద్దాం. ఫస్ట్ శారీ వచ్చి ఇలా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇదంతా ఒక రకమైన ప్లాస్టిక్ వాసన వస్తుంది. ఇది కూడా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా మనకి ఇలాంటి స్టోన్ వర్క్ వచ్చింది. ఇట్స్ గుడ్ అండి, బాగా ట్రెండ్ అవుతుంది. ఈ కలర్ వచ్చేసి నేను బుక్ చేసిన కలర్ కొంచెం డిఫరెంట్ గ్రీన్, ఇది డిఫరెంట్ గ్రీన్ పంపించారు. ఇది సీ గ్రీన్ స్టైల్లో ఉందన్నమాట. సో కలర్ అయితే డిఫరెంట్ ఇచ్చారు, బట్ క్వాలిటీ చూసేద్దాం. ఇది వచ్చేసి ఇదంతా చూసారా ఫినిషింగ్ అనేది ఎట్లా పంపించారో. సో ఏంటంటే ప్రతి దాంట్లో పాజిటివ్ నెగటివ్స్ రెండు ఉంటాయండి. బట్ నేను ఇక్కడ ఏంటంటే హానెస్ట్గా అసలు శారీ ఎలా వచ్చింది, కొనుక్కోవాలా వద్దా, వైరల్ అవుతోంది కదా అని చెప్పి అందరూ కొనుక్కుంటున్నారు ఇప్పుడు. బట్ మీషోలో క్వాలిటీ అనేది ఎలా ఉందో నేను చూపిస్తాను. సో అన్టైడీ అంటారు, అంటే నీట్గా లేదు ఫినిష్ అనేది. క్వాలిటీ ఈజ్ ఓకే, బట్ ఫినిష్ అనేది మొత్తం ఇట్లా రాగా కుట్టేసి ఇచ్చేసారు. మీరు మళ్ళీ దీన్ని ఈ లేస్ అనేది మొత్తం కుట్టిచ్చేసారు. ఇది వచ్చేసి కొంగు పాట అనమాట. ఎస్, మొత్తం అయితే స్టోన్ వర్క్ వచ్చేసింది. స్టోన్ వర్క్ ఎలా ఉందో చూద్దాం. హాట్ గ్లూ పోతోంది, ఇలా అంటే పోతోంది అనమాట. సో నేను ఇంకొకటి చూపిస్తాను. ఇప్పుడు ఇది తీద్దాం మనం. ఈజీగా పోతోంది. సో మీరు వాష్ చేయగానే త్వరగా పోతుంది అనమాట. సో హానెస్ట్ రివ్యూ అంటే కొంచెం డీప్గా వెళ్ళి చెప్తున్నాను అనమాట నేనైతే. అంటే నెగిటివ్ చేయట్లేదు, బట్ అప్పుడప్పుడు వేసుకుంటాం బాగుంటుంది, బయట చాలా కాస్ట్ ఉంది అనుకుంటే ఇట్స్ గుడ్. 1000 రూపీస్లో వస్తుంది ఈ శారీ, తక్కువ అయితే ఏం లేదు.
సో ఇది వచ్చేసి కొంగు పార్ట్ మొత్తం కూడా మనకి ఇట్లా వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ కుచ్చిళ్ళ పార్ట్కి వస్తే శారీ అయితే షైనింగ్ బాగుంది, లైట్ వెయిట్ ఉంది, క్వాలిటీ ఈజ్ గుడ్. సో కొన్ని మెరిట్స్ కొన్ని డిమెరిట్స్ కూడా ఉంటాయి కదా, అది చూసుకోవాలి. శారీ అంతా కూడా పైన ఏమీ వర్క్ లేదు, కింద కుచ్చిళ్ళ పార్ట్లోకి మనకి ఇట్లా వర్క్ వచ్చింది చూడొచ్చు. అది హాట్ లూజ్ అనమాట మొత్తం కూడా. సో దీంట్లో 2-3 కలర్స్ ఉన్నాయి, మీరైతే చెక్ చేసుకోండి. నేను ఈ సెల్లర్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, మీషో అని వేరే లింక్ ఏదో ఇస్తున్నారని. కాదండి, మీషో లింక్ అది క్లిక్ చేస్తే మీరు కరెక్ట్గా దాని దగ్గరికి రీచ్ అవుతారంట, మీషోలో ఆ ప్రోడక్ట్ దగ్గరికి రీచ్ అవుతారు. సో ఇది వచ్చేసి నేనైతే 4 రేటింగ్ ఇస్తున్నానండి. ఓకే, లాంగ్ రన్లో అయితే ఇది మెయింటెనెన్స్ అనేది కొంచెం కష్టం, కొన్ని రోజులకి ఇవన్నీ ఊడిపోతాయి అనుకుంటున్నాను నేను. బట్ నేను శారీ కూడా చూపిస్తాను మీకు ఒక సెల్లర్ దగ్గర. సో అదైతే క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఇట్లా ఊడిపోవడం అయితే లేదు. అండ్ బ్లౌజ్ పార్ట్కి వచ్చేసి చూద్దాం, ఇది బ్లౌజ్ పార్ట్ ఎలా ఉంది. ఇదంతా కూడా మనకి ఇలాంటి ఫుల్గా హాట్ వర్క్ ఇచ్చేసారు. హ్యాండ్స్ దగ్గర వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు, సేమ్ యాజ్ టీజ్ గా నేను తీసుకున్న సెల్లర్ దగ్గర కూడా ఇలాగే హ్యాండ్ వచ్చింది. జస్ట్ హ్యాండ్ వర్క్ ముందు వరకు సరిపోతుంది అనమాట, కొంచెం లావుగా ఉంటే కష్టమే. సో జస్ట్ ఒక టర్నింగ్ కి సరిపోతుంది ఇలాగా. సో ఓవరాల్ గా నేనైతే 4 రేటింగ్ ఇస్తానండి, ఎందుకంటే శారీ క్వాలిటీ బాగుంది, హాట్ లో అయితే ఊడిపోతుంది. కానీ ఓవరాల్ గా చూడటానికి ఇవన్నీ అంటే రెప్లికాస్ అంటారు కదా, అలా అనమాట శారీలో. సో ఓవరాల్ గా శారీ అయితే బాగుంది. బట్ నేను బుక్ చేసుకున్న కలర్ వేరు, వీళ్ళు పంపించిన కలర్ వేరు. సీ గ్రీన్ పంపించారు, కంప్లీట్ గా డిఫరెంట్ ప్రోడక్ట్ అనమాట, డిఫరెంట్ కలర్ షేడ్. సో నేనైతే పంపించింది చూపిస్తాను. బట్ యాజ్ టీజ్ గా నా దగ్గర ఎలా అయితే ఉందో స్టోన్ వర్క్, సీక్వెన్స్ వర్క్ అలాగే వచ్చింది అంచు అయితే. సో మీరు కావాలి ట్రై చేస్తారంటే ఒక కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. డిమెరిట్స్ అయితే చెప్పాను నేను. ఒకసారి మీరు టైలర్ దగ్గరికి పంపించి దీనికి అన్టైడీగా ఎలా అయితే ఫినిషింగ్ ఇచ్చారో, సో అది మీరు కొంచెం సెట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఐ థింక్ కొంగు పార్ట్ దగ్గర బాగా వచ్చేసింది ఇలాగా. సో ఇదైతే కొంచెం సెట్ చేయించుకోండి. ఇది వచ్చేసి ఫస్ట్ శారీ రివ్యూ అనమాట. సో ఇంకా 2 మోడల్స్ అయితే తెప్పించాను, చూద్దాం అవి ఎలా వచ్చాయో. సో ఇది చూసినట్లయితే శారీ కలర్ వల్ల మీకు లైట్ గా కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఆల్రెడీ స్టెప్స్ పెట్టి కట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు పర్టికులర్ గా అస్సలు ఇట్లా వెళ్ళిపోతుంది, అంటే మేనేజబుల్ కాదు ఈ శారీ క్వాలిటీ అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఎంత సాఫ్ట్ గా ఉంటే అంత నీట్ గా వస్తుంది అనమాట ప్లీట్స్. ఇక్కడ చూడొచ్చు, నేను వదిలేస్తే ఎంత పైకి లేస్తున్నాయో మీకే తెలుస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ అనేది మీకే కనిపిస్తుంది. సో ఎంత చేసినా మేనేజ్ అవ్వట్లేదు. సో ఈ సెల్లర్ దగ్గర అయితే ఈ శారీ క్వాలిటీ అంత బాగాలేదు, ఇట్స్ ఓకే, బట్ అంత మేనేజబుల్ కాదనమాట. సో కలర్ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంది. సో మీరు చూసుకోండి, ఈ క్వాలిటీ అయితే నేను పెద్దగా రికమెండ్ చేయట్లేదు. సో అండ్ సెకండ్ వచ్చేసి కలర్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, పింక్ కలర్ తెప్పించాను, దాని రివ్యూ చూసేద్దాం. ఒక్కొక్క సెల్లర్ దగ్గర ఒక్కొక్కటి రివ్యూ ఉంటుంది. సో నేను ఒకే సెల్లర్ దగ్గర అయితే ఎక్కువ బుక్ చేయట్లేదు, ఎందుకంటే మీకు చెప్పాను ఇంతకుముందు కూడా, ఒకే సెల్లర్ దగ్గర 2 బుక్ చేస్తే ఒకటి పంపించి 2 వచ్చాయని మోసం చేస్తున్నారు మీషోలో. సో అందుకని నేను బుక్ చేయట్లేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ ఆనియన్ పింక్ అనమాట. ఇది చాలా, ఈ కలర్ బాగా ట్రెండ్ అయింది. అండ్ ఇది ఎలా వచ్చిందో క్వాలిటీ చూద్దాం. బార్డర్ వచ్చేసిందండి మొత్తం కూడా, మీరు చూడొచ్చు సేమ్. సో ఇది వచ్చేసి లోపల ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. ఇది రావటం మనకి ఇక్కడ, సో ఇక్కడ ఇలా వచ్చేసింది హ్యాండ్స్ అన్నమాట. ఇది మొత్తం బ్లౌజ్ పీస్ అన్నమాట. సో క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంది, ఇక్కడ వరకు అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో ఇదంతా ఈ లేస్ దగ్గర ఒక రకమైన స్మెల్ అయితే, ప్లాస్టిక్ స్మెల్ వస్తుందండి, ఎక్కడైనా వస్తుంది. ఇది ఒక వాష్ చేసేస్తే కొన్ని రోజులకి పోతుంది అనుకుంటున్నాను నేను. మీరు చూసారి నెక్స్ట్ స్టార్ట్ అయింది, ఇక్కడ బార్డర్ దగ్గర వచ్చింది అనమాట. పైన కుర్చీలకు బార్డర్ లేదు, కింద ఇచ్చారు, మొత్తం కూడా ఇలా వచ్చింది బార్డర్, చూడొచ్చు బాగుంది బార్డర్ క్వాలిటీ. అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది, బట్ ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉందండి నాకు అనిపించింది. అది కలర్ వల్ల అలా కనిపించలేదు, ఇదైతే ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది. చూడొచ్చు, నేను వేసుకున్న లోపలంతా సిల్వర్ బ్లౌజ్ శారీ మొత్తం కూడా కనిపిస్తుంది. సో ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంది దీనికి, ఈ కలర్కి. సో ఇది వచ్చి లైట్ వైలెట్ షేడ్ అనమాట, బాగా ట్రెండ్ అవుతుంది ఈ కలర్. సో ఓవరాల్ గా మళ్ళీ వచ్చేసి కొంగు పార్ట్కి వచ్చేసాం. కొంగు పార్ట్కి ఇది చాలా బాగుందండి ఫినిష్, చాలా డీసెంట్ గా కుట్టారు. ఈ వైలెట్ శారీ దగ్గర వీళ్ళు చాలా బాగా ఫినిషింగ్ ఇచ్చారు, నేను ఇందాక చూపించినట్టు అస్సలు లేదు, ఇది చాలా బాగుంది ఫినిషింగ్.
సో వీళ్ళ దగ్గర అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఈ సెల్లర్ దగ్గర అయితే పర్టికులర్ గా తీసుకోవచ్చు మీరు. ఓ వావ్, ఇదైతే సూపర్ గా ఉంది. ఈ కాస్ట్ కి తప్పకుండా మీరు దీన్ని పర్చేస్ చేయొచ్చు. ఇది వచ్చేసి సెకండ్ శారీ అన్నమాట. థర్డ్ శారీ రివ్యూ చూసేద్దాం. థర్డ్ శారీ వచ్చి మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది అనమాట. ఎందుకంటే జిమ్మి చూ శారీస్ కి ఆ లేస్ వచ్చింది కదా, ఆ రెండు ఒకటే మోడల్, బట్ ఇది కొంచెం డిఫరెంట్ మోడల్. మనకు వచ్చేసి శారీ ఇలా మంచిగా కవర్ లో పెట్టి ఇచ్చారు, చూడొచ్చు మీరు. అండ్ ఇది వచ్చేసి ఇది పింక్ షేడ్ అన్నమాట. అది యాక్చువల్గా వైలెట్, ఇది ఆనియన్ పింక్ స్టైల్లో వచ్చింది. ఇది వైలెట్ షేడ్, ఇది పింకిష్ వైలెట్. చూడొచ్చు, ఇది నేను షేడ్ తిప్పిన పింక్ కనిపించట్లేదు, దీంట్లో మీకు పింక్ కనిపిస్తుంది చూసారా. సో ఇది వచ్చేసి పింక్, ఇది వైలెట్, అదైతే నేను డిఫరెన్షియేట్ చేయగలిగాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది శారీ. దీనికి ఎలా వచ్చిందంటే ప్రోడక్ట్ కి వేరియేషన్ ఏంటంటే బ్లౌజ్ పార్ట్ ఈస్ వేరియేషన్. ఇక్కడ సో కంప్లీట్ గా బ్లౌజ్ అనేది ఇట్లా వర్క్ బ్లౌజ్ వచ్చిందండి, చూడొచ్చు. నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను కదా. ఇది బాడీ పార్ట్, ఇది ఫ్రంట్ అన్నమాట. సో ఇది హ్యాండ్స్, ఇది బాడీ పార్ట్, ఇది హ్యాండ్స్. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు వర్క్ కోసం. సో ఓవరాల్ గా ఇదేంటంటే ఇది రా సిల్క్ అండి కంప్లీట్ గా. దీని మీద థ్రెడ్ వర్క్ ఇచ్చారు, సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తో వచ్చింది మెటీరియల్. చూడొచ్చు, బ్లౌజ్ అయితే బాగుంది, మంచి వర్క్ వచ్చింది బ్లాక్ది. దేని మీదకైనా వేసుకోవచ్చు. అండ్ వీళ్ళు హ్యాండ్స్ కి కూడా ఒక లేస్ లాంటిది ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి శారీ చాలా సిల్కీగా జారిపోతుంది. మేనేజబుల్ లా కాదా అంటే అంత మేనేజబుల్ కాదండి, ఇలా ఓపెన్ అయిపోతుంది చూడొచ్చు మీరు. సో మేనేజబుల్ అయితే కాదు ఇది శారీ. సో ఎనీవేస్ మోడల్ కావాలి అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు, ఎందుకంటే క్వాలిటీ డిఫరెన్సెస్ ఉంటాయండి, అందుకనే చెప్తున్నా నేను. బట్ క్వాలిటీ ఉండాలి కదా. సో ఇది వచ్చేసి లేస్ ఇలా ఇచ్చారు, దీని లేస్ ఈ మోడల్ వచ్చిందనమాట. సో కింద వైపు ఏమంతా లేస్ వచ్చింది, పైన టర్నింగ్ కి ఇక్కడ కుర్చీళ్ళ దగ్గర మనకి లేస్ ఇవ్వలేదు, మళ్ళీ టర్నింగ్ దగ్గర నుంచి మనకి కొంగు పాటలో ఇచ్చారు. సో వీళ్ళు ఇలా ట్యాగ్ కూడా వేసి ఇచ్చారు. సో శారీ అంతా కూడా ఇలాంటి గోల్డ్ది లేస్ ఇచ్చారు, అందుకనే వాళ్ళు అక్కడ కూడా బ్లౌజ్ పార్ట్ దగ్గర కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి ట్రాన్స్పరెన్సీ చాలా ఉంది, మేనేజబుల్ గా కూడా లేదు. బట్ మనం ఇలా 2-3 స్టెప్స్ పెట్టుకుంటే ఇట్స్ గుడ్. వర్క్ బ్లౌజ్ కుట్టించుకుని వేసుకుంటే ఇది ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. బట్ మేనేజబుల్ కాకపోయినా వేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. ఇదైతే అసలు సిల్క్ కంప్లీట్ గా జారిపోతుంది. సో జారిపోతుంది శారీ, లైట్ గా కూడా ఉంది, ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంది. సో ఫైనల్లీ 3 శారీస్ లో ఈ శారీ నేను రికమెండ్ చేస్తానండి. సో క్వాలిటీ బాగుంది అండ్ మేనేజబుల్ కూడా, వాటన్నిటికంటే కొంచెం బెటర్ గా అనిపించింది నాకు. ఇది కూడా కొంచెం ఇట్లా లేస్తుంది, బట్ కొంచెం మేనేజబుల్ కూడా ఉందన్నమాట శారీ. సో చూడొచ్చు మీరు. సో ఓవరాల్ గా ఈ శారీ నాకు బాగా నచ్చింది. ఈ సెల్లర్ దగ్గర మీరు ఇంకా కలర్స్ ఉన్నట్టున్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి, చూడొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా జిమ్మి చూ శారీస్ 3 వేరియేషన్స్ నేనైతే చూపించాను. సెకండ్ వైలెట్ కలర్ శారీ సెల్లర్ దగ్గర చాలా బాగుంది డీసెంట్ గా. ఫస్ట్ అండ్ థర్డ్ శారీస్ అయితే నేను రికమెండ్ చేయట్లేదు. నేనైతే ఒక సెల్లర్ దగ్గర తీసుకున్నాను జిమ్మి చూ శారీ, మీకు చూపిస్తాను. ఇది ట్రాన్స్పరెన్సీ అంత లేదు. ఈ కలర్ తీసుకున్నాను నేను, మీకు మొన్న చూపించాను ఒక జిమ్మి చూ శారీ గురించి. సో ఈ కలర్ తీసుకున్నా, ఈ కలర్ మీషోలో అసలు లేదు. ఒకవేళ ఈ కలర్ నచ్చింది, మోడల్ నచ్చింది, క్వాలిటీ బాగుంది కావాలి అనుకుంటే మీరు సెల్లర్ దగ్గర అప్రోచ్ అవ్వచ్చు. ఈ లింక్ అండ్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్ పేజ్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. ఇది వచ్చేసి జిమ్మి చూ శారీ అనమాట. ఇది మంచి మేనేజబుల్, చాలా సాఫ్ట్ గా ఉంది, చూడొచ్చు. నేను వదిలేసిన అలాగే ఉంది శారీ. సో మేనేజబుల్ ఉందన్నమాట. కలర్ కూడా చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉంది. సో బ్లౌజ్ పార్ట్ అయితే నేను వేసుకుని చూపించిన పార్ట్ మీకు సైడ్ కి ఇస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ కలర్ అనేది వైలెట్ అనేది బాగా ట్రెండ్ లో ఉంది, కానీ ఇది పింకిష్ రెడ్ అనమాట ఈ కలర్. సో ఇది ఎక్కడ దొరకట్లేదు, నాకు నచ్చి నేను తీసుకున్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా నా హానెస్ట్ రివ్యూ. మీకు నచ్చితే తప్పకుండా వీటి లింక్స్ అనే డిస్క్రిప్షన్ లో ఉంటాయి, మీకు ఏది కావాలో చూసి చెక్ చేసుకోండి. అన్నిటికీ 4 రేటింగ్ అయితే ఇచ్చారు జనాలు.
సో నా హానెస్ట్ రివ్యూ అయితే మీకు షేర్ చేశాను, ఏది బాగుంది ఏది బాగాలేదని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి షాపింగ్ హాల్స్ కోసం, హెల్త్ బ్యూటీ టిప్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సీ నెక్స్ట్ విత్ మోర్ హాల్స్. బై బై.